ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త ప్రేమ కథ మొదలైంది. నిన్నటి వరకు ఒకరి మీద ఒకరు సుంకాలు, ఆంక్షలు, యుద్ధ హెచ్చరికలు ఇవన్నీ విసురుకున్నటువంటి అమెరికా, చైనాలు ఈరోజు కలిసి ఎదుగుదాం అంటున్నాయి. అయితే ఈ కొత్త ప్రేమ కథ వెనుక అసలు కుట్ర ఏమిటి? ఈ గ్లోబల్ ఒప్పందంలో ఇండియా పాత్ర ఏమిటి? ప్రపంచాన్ని చైనా, అమెరికాలు పంచుకుంటున్నాయా? దాని ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుంది అనేది ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అంశం. డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు చైనాను ఆర్థిక శత్రువు అన్నాడు. షీ జిన్పింగ్ అయితే అమెరికా ఆధిపత్యాన్ని అది పాత ప్రపంచం అంటూ విమర్శించాడు. కానీ ఇప్పుడు ఒకరు అయితే గ్రేట్ లీడర్ అంటున్నారు, ఇంకొకరైతే నెవర్ మెస్ ఇట్ అప్ అంటున్నారు. కొత్తగా ప్రేమించుకుంటున్నారు. ఇది ప్రేమ కాదు, ఇది భయం. ఎందుకంటే అమెరికా మార్కెట్ చైనా తయారీపై ఆధారపడి ఉంది. చైనా సంపద డాలర్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. కార్ల్ మార్క్స్ ఒక సందర్భంలో మాట అన్నాడు, క్యాపిటల్ హ్యాస్ నో నేషనాలిటీ. పెట్టుబడికి దేశం ఉండదు. ఇప్పుడు అదే జరుగుతుంది. రాజకీయాలు యుద్ధం మాట్లాడుతున్నాయి, కార్పొరేట్లు లాభాలు మాట్లాడుతున్నాయి. అమెరికా, చైనా వెనకాల అసలు దర్శకులు ఎవరయ్యా అంటే వాల్ స్ట్రీట్, సిలికాన్ వ్యాలీ, బీజింగ్ కార్పొరేట్ బ్లాక్స్ అనే అనుమానం ఇవాళ అందులో పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచాన్ని భయపడుతున్న పేరు తైవాన్. ప్రతి నెల యుద్ధ హెచ్చరికలు, ప్రతి వారం సైనిక విన్యాసాలు. కానీ ప్రశ్న ఏమిటంటే వాళ్ళు నిజంగానే యుద్ధం కావాలనుకుంటున్నారా అని. చైనాకు తైవాన్ ఒక భావోద్వేగం. యునైటెడ్ స్టేట్స్కు తైవాన్ ఒక చిప్ పరిశ్రమ. అంటే ఇది ప్రజాస్వామ్యం వర్సెస్ కమ్యూనిజం కాదు. ఇది చాలా స్పష్టంగా సెమీ కండక్టర్ యుద్ధం. హెన్రీ కిస్సింగర్ ఒకసారి గట్టిగా హెచ్చరించాడు, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ చైనా అండ్ అమెరికా వుడ్ బి క్యాటస్ట్రోఫీ అన్నాడు. అందుకే రెండు దేశాలు గర్జిస్తున్నాయి కానీ ఒకరినొకరు గర్చుకోవడం లేదు. ఒకప్పుడు ప్రపంచాన్ని యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ నడిపించింది. అప్పుడు దాన్ని G2 అనేవారు, రెండు ధ్రువాల ప్రపంచం. ఇప్పుడు అదే స్థానంలో అమెరికా, చైనాలు జంట వచ్చింది. ఇది G2 రాజకీయం అని మరోసారి రెండు ధ్రువాల ప్రపంచం ఏర్పడింది. కానీ చిన్న తేడా, అమెరికా, రష్యా జంట పోయి అమెరికా, చైనా జంట వచ్చింది. ఒకరు డాలర్ను నియంత్రిస్తున్నారు, మరోవైపు తయారీ ప్రపంచాన్ని నియంత్రిస్తున్నారు. ఒకరికి హాలీవుడ్, నాటో, IMF ఆయుధాలు, మరోవైపు బెల్ట్ అండ్ రోడ్, డిజిటల్ యాన్, హువావి ఇవి ఆయుధాలు. ఫ్రెంచ్ తత్వవేత్త మిషెల్ ఫూకో ఒకప్పుడు మా మాట అన్నాడు, పవర్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. ఇప్పుడు ఆ పవర్ ప్రభుత్వాలు మాత్రమే లేదు, డేటాలో ఉంది, ఏఐలో ఉంది, చిప్లలో ఉంది, సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్లో ఉంది. మారింది, పవర్ యొక్క షేప్ మారింది, రూపం మారింది. ప్రపంచాన్ని ఇప్పుడు గతంలో రాజకీయ నాయకులు నడపడం లేదు. మనం ఇంకా
పాత భ్రమలో ఉంటున్నాం. కార్పొరేట్ టెక్నోక్రాట్ వ్యవస్థలు ప్రపంచాన్ని నడుపుతున్నాయి. ఇవాళ ఇండియా పరిస్థితి ఇప్పుడు అత్యంత క్లిష్టంగా మారింది. ఒకవైపు అమెరికా భారత్ను చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తుంది. మరోవైపు చైనా భారత్ను భారీ మార్కెట్గా చూస్తున్నది. ఇద్దరి కన్ను ఇప్పుడు చైనా మీదే ఉంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, అమెరికా చైనాను అయితే ఒక ప్రశ్న, అమెరికా చైనాలు భారత్ను నిజంగానే ఒక భాగస్వామిగా గుర్తిస్తున్నాయా, లేక లడ్డూలంటే ఒక పెద్ద మార్కెట్గా ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాయా? క్వాడ్ సమావేశాలు, ఇండో పసిఫిక్ వ్యూహాలు, రక్షణ ఒప్పందాలు ఇవన్నీ చైనా భయంతోనే జరిగాయా? ఇప్పుడు అమెరికా చైనా సంబంధాలు మెరుగైతే భారత్ ప్రాధాన్యం తగ్గుతుందా అనేది ఎవరికైనా సరే రావాల్సినటువంటి ఒక ప్రశ్న. బిఆర్ అంబేద్కర్ ఒక సందర్భంలో అన్నాడు, ఆయన పొలిటికల్ పవర్ వితౌట్ సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఈజ్ ఫ్రైగైల్. అది ఇవాళ మనం ప్రపంచ రాజకీయాల్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు దేశాలు యుద్ధం చేయడం లేదు, కంపెనీలు యుద్ధం చేస్తున్నాయి. యాపిల్ ఎక్కడ తయారు చేయాలి, టెస్లా ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ సర్వర్లు ఎవరి చేతుల్లో ఉండాలి, ఇవి ఇప్పుడు ప్రపంచ రాజకీయ నిర్ణయాలుగా మారిపోయినాయి. యాపిల్కి చైనా అవసరం, టెస్లాకు చైనా మార్కెట్ అవసరం, హువాయిను ఆపడానికి అమెరికా ఆంక్షలు అవసరం. ఇది జాతీయత కాదు, ఇది గ్లోబల్ కార్పొరేట్ యుద్ధం. నోమ్ చోమ్స్కీ ఓ మాట అన్నాడు, ద స్మార్ట్ వే టు కీప్ పీపుల్ ప్యాసివ్ ఈజ్ టు లిమిట్ డిబేట్స్. ప్రజలు చర్చలు ఇప్పుడు పెట్టేస్తుంటే ప్రపంచం అంతా కూడా అలా కామ్గానే ఉంటుంది, ప్రశాంతంగానే ఉన్నట్టుగానే ఉంటుంది. ప్రజలు దేశభక్తి గురించి తగులాడుకుంటుంటే కార్పొరేట్లు ప్రపంచాన్ని హాయిగా పంచుకుంటాయి. అమెరికా చైనాల కొత్త ప్రేమ కథను అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్న దేశం రష్యా. ఎందుకంటే అమెరికా చైనా దగ్గరైతే రష్యా ఒంటరిగా మారే ప్రమాదం ఉంది. అందుకే మాస్కో ఇప్పుడు బ్రిక్స్, ఇంధన రాజకీయాలు, ఆయుధ ఒప్పందాల మీద మరింతగా దృష్టి పెడుతుంది. వ్లాదిమిర్ పుతిన్కు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసు, అమెరికా చైనా శాంతి అంటే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని అర్థం. అయితే మరోవైపు చైనా పూర్తిగా అమెరికా వైపు వెళ్ళే అవకాశం కూడా తక్కువే. ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు అంటే ఎవరు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ప్రయోజనాలు అనుక్షణం మారుతూ కూడా ఉంటాయి. ప్రపంచానికి అమెరికా ప్రజాస్వామ్యాన్ని బోధిస్తుంటుంది, చైనా అభివృద్ధి మోడల్ను అమ్ముతుంది. కానీ రెండూ చివరికి మార్కెట్ల గురించే మాట్లాడుతున్నాయి. ఒకరు నెట్ఫ్లిక్స్, వాల్ స్ట్రీట్, డాలర్, డిప్లొమసీ ఇవి మాట్లాడుతూ ఉంటుంది. మరొకరు టిక్ టాక్, బెల్ట్ అండ్ రోడ్, చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిప్లొమసీ గురించి మాట్లాడుతుంటుంది. ఇది పైకి భావజాలాల యుద్ధంలా కనిపిస్తుంది, కానీ లోపలంతా లాభాల రాజకీయాలే. జార్జ్ ఆర్వెల్ ఒకప్పుడు ఒక హెచ్చరిక చేశాడు, పొలిటికల్ లాంగ్వేజ్ ఈజ్ డిజైన్ టు మేక్ లైస్ సౌండ్ ట్రూత్ఫుల్. అబద్ధాలని నిజంగా నమ్మించేటట్టుగా చేసే ప్రయత్నమే రాజకీయ భాష అన్నాడు ఆయన. ప్రపంచ ప్రజలు
బయట దేశభక్తి నినాదాలు చేస్తుంటారు, మూసివేసిన గదుల్లో కూర్చొని కార్పొరేట్లు ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ఇది వర్తమాన ప్రపంచపు తమాషా. ఇండియా ముందు ఇప్పుడు 3 మార్గాలు ఉన్నాయి. ఇండియా ముందు ఇప్పుడు 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది పూర్తిగా అమెరికా శిబిరంలో చేరిపోవటం. రెండవది చైనాతో శాంతి రాజకీయం నడపడం. మూడవది ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పునర్నిర్మించటం. కానీ ఇప్పుడు ప్రశ్న, భారత్ వద్ద ఆర్థిక స్వాతంత్రం ఉందా? సాంకేతిక స్వయం సమృద్ధి ఉందా? లేక భారత్ ప్రపంచ కార్పొరేట్ గొలుసులో చిక్కుకుపోయిందా? జవహర్లాల్ నెహ్రూ నాన్ అలైన్ మూమెంట్, అలీనోద్యమం గురించి అప్పుడు మాట్లాడున్నాడు చాలా గట్టిగా. ఆ ఆలోచనలకు, ఆ సిద్ధాంతానికి ఇప్పుడు ప్రాసంగికత పెరిగింది. ఎందుకంటే 2 మహాశక్తుల మధ్య నిలబడడానికి ఏ దేశానికి సరే స్వతంత్ర ఆర్థిక శక్తి అవసరం. లేకపోతే దేశాలు కేవలం మార్కెట్గా మాత్రమే మిగిలిపోతాయి. అమెరికా చైనా కొత్త ప్రేమ కథ ప్రపంచానికి శాంతిని తెస్తుందా, లేక కొత్త కార్పొరేట్ సామ్రాజ్యవాదానికి తలుపులు తెరుస్తుందా? ఈ మహాశక్తుల ఆటలో ఇండియా నిజంగానే ఒక స్వతంత్ర శక్తిగా నిలబడగలుగుతుందా, లేక కేవలం ఒక వినియోగ మార్కెట్గా మారిపోతుందా? ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కింద కామెంట్లో రాయండి. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్ ఈజ్ సీక్రెట్, వ్యూస్ ఆర్ ఫ్రీ. డానీ తెలుగు టీవీ ఇది ప్రపంచ ప్రజల టీవీ. థ్యాంక్ యూ.